శ్రీవారి గరుడ సేవకు సిద్ధమయ్యాయి తిరుమల గిరులు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రముఖంగా పిలిచే గరుడ సేవ కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మాడ వీధుల్లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మాడ వీధుల్లో ఉన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కీలక ఘట్టానికి చేరుకుందని చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి గరుడ వాహనం పైన ఏదైతే స్వామివారు తన ఇష్ట వాహనమైన గరుడుని పైన మాడవీధుల్లో విహరిస్తారు. దీంతో స్వామివారు గరుడ వాహనం పైన విహరించడానికి చూడ్డానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆ రోజు ఆ వాహనం మీద చూస్తే పూర్తి స్థాయిలో స్వామివారి అనుగ్రహం తమకు కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచే మాడవీధుల్లోకి చేరుకున్న భక్తులు ప్రస్తుతం ఇప్పుడే అక్కడే ఉన్నారు. మరికొంతమంది భక్తులు చేరుకుంటున్నారు. మాడవీధుల్లోని గ్యాలరీలు మొత్తం ఫుల్ఫిల్ అయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు ఏదైతే ఉత్తరం మాడవీధి, అది వైపు పడమట మాడవీధి, తూర్పు మాడవీధి ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన పరిస్థితి. అయితే నిన్నటి నుంచి ఉన్న వారి కోసం భోజన వసతి సదుపాయాలు ఏదైతే భోజన వసతి కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలు మజ్జిగతో పాటు అదేవిధంగా ఆహారం పొట్లాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా తాగునీటి కోసం ప్రత్యేకంగా 1/2 లీటర్ వాటర్ బాటిళ్లను 4 లక్షల వరకు టీటీడీ అధికారులు కొనుగోలు చేసి వాటిని ఇప్పటికే అటు ఏదైతే మాడవీధుల్లోని గ్యాలరీలో ఉంచారు. శ్రీవారి సేవకులతో పాటు టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, అదేవిధంగా వాలంటీర్లను, ఎన్సీసీ బృందాలను తీసుకొని వచ్చి వారి ద్వారా వాటిని పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే నిన్నటి నుంచి ఉన్న వారంతా మనం ఇప్పుడు చూడవచ్చు. ఎండవేడిమికి తలలేక గొడుగులు పెట్టుకున్న వారు, డేరాల్లాగా కట్టుకున్న వారు కూడా కనిపిస్తారు. అదే తమ చీరలను డేరాల్లాగా కట్టుకున్న వారు కూడా కనిపిస్తారు. సాయంత్రం 6:30కు వాహన సేవ ప్రారంభమవుతుంది. ఇక్కడికి రావడానికి సుమారు రాత్రి 11-12 గంటలు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే మాడవీధుల్లో 2 లక్షల మంది భక్తులు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు మరో 50 నుంచి 60 వేల మందికి అదనంగా స్వామివారి దర్శనం ఏదైతే వాహన సేవలో దర్శనం కలిగించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 లక్షల మందికి పైగా ఏదైతే మాడవీధుల్లో చేరుకున్నారు. మరోవైపు మరో 2 లక్షల మంది, మొత్తం అదనంగా 4 లక్షల మంది ఈరోజు తిరుమలకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పాటు అటు తిరుపతిలో కూడా ఇక్కడ పార్కింగ్ కేవలం 4,000 వాహనాలకు మాత్రమే ఉండడంతో అదనంగా మిగతా వాహనాలకు తిరుపతిలో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి బస్సుల ద్వారా ఆర్టీసీ బస్సుల ద్వారా పైకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టం గరుడ సేవకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే రీఫిల్లింగ్ ఒక చోట రీఫిల్లింగ్ చేయడము, తూర్పు మాడవీధుల్లోని ఏదైతే వాహనం కదిలే ప్రాంతంలో ఒక 4-5 గ్యాలరీలను మరోసారి రీఫిల్లింగ్ చేయడం ద్వారా భక్తులు అక్కడ సుమారు ఒక 10,000 మంది స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతోపాటు 4 మూలల మాడవీధుల్లోని 4 మూలల్లో ఏదైతే బయట రోడ్డు మీద, రహదారుల మీద తిరుమల వీధుల్లో తిరుగుతున్న వారిని క్యూ లైన్ల ద్వారా పంపి ఒక్కో చోట 45 నిమిషాల పాటు వాహనాన్ని ఉంచి ఆ సమయంలో 45 నిమిషాల పాటు స్వామివారిని దర్శనం కలిగించే విధంగా 4 మూలల్లో ప్లాన్ చేశారు. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్న ఈ ప్రదేశం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రము. ఈ అన్నదాన సత్రం వైపు నుంచి కూడా ఒక 10,000 మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే తిరుమల శ్రీవారి గరుడ సేవకు పూర్తి స్థాయిగా అధికారులు సన్నద్ధమైనారని చెప్పవచ్చు. 4,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విజిలెన్స్ ఒక 2,000 మంది విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా టీటీడీ సెక్యూరిటీ, వీరితో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ స్కౌట్స్ వీళ్ళందరితో ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నారు. 3,500 మంది శ్రీవారి సేవకులు కూడా సేవలో పాల్గొంటున్నారు. శ్రీవారి సేవకులకు మొత్తం ఏదైతే ఇటు గ్యాలరీలు అప్పజెప్పారు. గ్యాలరీలో ఉన్న భక్తులకు ఏదైతే పాలు, అదేవిధంగా మజ్జిగతో పాటు మంచినీళ్ళు, అన్నప్రసాదాలను పంపిణీ చేసే బాధ్యత అప్పజెప్పారు. వారు ప్రస్తుతం అదే పని చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ విధంగా చేస్తున్నారు. అదేవిధంగా 12 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఏదైతే 50 మంది రూయా స్విమ్స్కి సంబంధించి 50 మంది డాక్టర్లు, అదేవిధంగా 60 మంది పారామెడికల్ సిబ్బంది రెడీగా ఉన్నారు. దీంతోపాటు ఏదైతే సౌత్ మాడవీధిలో సీనియర్ సిటిజన్స్ గ్యాలరీలో ఒక 12 బెడ్స్ ఐసీయూ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ విధంగా అన్ని రకాల సిద్ధంగా ఉన్నారు. తిరుపతి ఎస్పీతో పాటు చిత్తూరు, అనంతపురం ఎస్పీలు కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని
పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఏదైతే టీటీడీ పూర్తి స్థాయిలో ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా సుమారు 4 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకొని ఉన్నారు. వీరిలో 2 లక్షల మంది మాడ వీధుల్లో, మరో 2 లక్షల మంది వీధుల్లో ఉండే అవకాశము. స్వామివారిని ఏదైతే బ్రహ్మోత్సవాల గరుడ సేవ వీక్షణ కోసం ప్రత్యేకంగా 36 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక 20 స్క్రీన్ల వరకు ఏదైతే ఇటు మాడ వీధుల్లో ఏర్పాటు చేయగా, మరోవైపు చుట్టూ తిరుమల వీధుల్లో మరో మిగతాటివన్నీ ఏర్పాటు చేశారు. పటిష్టంగా ఏదైతే శ్రీవారి గరుడోత్సవాన్ని విజయవంతం చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల మాడ వీధుల నుంచి.